హలో నమస్తే. రాహుల్ గాంధీ నరేంద్ర సరెండర్ అనేటువంటి ఆ ఇష్యూ అనేది గొడవ ఆగట్లేదు. ఇది నిన్నంతా గొడవ జరిగింది. అపోజిషన్ వాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు, రాహుల్ గాంధీ తరపు నుంచి కాంగ్రెస్ వాళ్ళు, అటు పక్క బీజేపీ వాళ్ళు కౌంటర్ అటాక్ చేసి గొడవ చేసుకున్నారు నిన్న. సరే ఇదంతా జరుగుతుంది. గొడవలు జరిగేటప్పుడు మధ్యలో బూతులు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. బూతులు మాట్లాడాలంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. అంతే కదా. ఇప్పుడు గ్రామంలో గొడవ జరుగుతుంది, పక్కన వెనక నుంచి కొంతమంది ముసలాళ్ళు ఉంటుంటారు. దొంగన మనవడు దొంగన బట్ట అని చెప్పి తిడతా ఉంటారు వెనక గ్రామీణ ప్రాంతాల్లో. వాళ్ళ బూతులు మనం వినలేము. కటకట మేము వినలేమయ్యా, మీ బూతులు ఆపండి ఆపండి అని అన్నా సరే ఆపరు వాళ్ళు. ఇప్పుడు ఇది భారతదేశంలో రాజకీయ నాయకులు కొత్త రకం బూతులు కనిపెట్టారు. వీళ్ళు కొత్త రకం బూతులే. ఈ బూతులు అంటే దొంగన మనవడు దొంగన బట్ట అంటలా ఇల్లు. యూఆర్ పాకిస్తాన్ ఏజెంట్, పాకిస్తాన్ పిఆర్, పాకిస్తాన్ మౌత్ పీస్, పాకిస్తాన్ ఐఏఎస్ ఏజెంట్, పాకిస్తాన్ ఫ్రెండ్, పాకిస్తాన్ ఈ కొత్త బూతులు కనిపెట్టారు వీళ్ళు. వెన్ సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ అన్ అకౌంటబిలిటీ, యూ నీడ్ టు గివ్ ఎన్ ఆన్సర్ టు అన్ అకౌంటబిలిటీ. ఇండియా ఈజ్ అ ఫ్యామిలీ. ఇది ఒక కుటుంబంలో ఒక నాయకుడిని ఎన్నుకున్నాము, మన కుటుంబాన్ని నడిపించండి అని. కుటుంబ సభ్యులు అకౌంటబిలిటీ అడిగినప్పుడు యూ నీడ్ టు బి అకౌంటబుల్. ఇన్స్టా ఆఫ్ రాహుల్ గాంధీని పాకిస్తాన్ ఏజెంట్, పాకిస్తాన్ పిఆర్, పాకిస్తాన్ మౌత్ పీస్, పాకిస్తాన్ లాంగ్వేజ్, పాకిస్తాన్ ఇన్ని మాటలు అనే బదులు ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే పోయిదిగా. ప్రజలు కూడా కన్విన్స్ అవుతారుగా. చెయ్యరు. రాహుల్ గాంధీ ఏమడిగాడు? సింపుల్గా రాహుల్ గాంధీ ఏమడిగాడు? ఇదిగోండి సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి వెళ్ళావు. ఎందుకు సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి వెళ్ళావు అని అడిగితే వీ అచీవ్డ్ అవర్ ఆబ్జెక్టివ్ అన్నారు. మా ఆబ్జెక్టివ్ని మేము అచీవ్ అయ్యామన్నారు. వెంటనే రాహుల్ గాంధీ ఏమన్నాడు? నువ్వు అచీవ్ ఎక్కడ అయ్యావు? ఆ 4 టెర్రరిస్టులు దొరికారా? దొరకలే. జమ్మూ కాశ్మీర్లో చనిపోయిన 15 మంది ఇన్నోసెంట్ సివిలియన్స్, పూంచ్లో ఉన్నటువంటి షెల్లింగ్ జరిగిందే, దానికి అచీవ్ అయ్యారా? జమ్మూ కాశ్మీర్, ఆక్యుపైడ్ కాశ్మీర్ యొక్క సమస్యకి ఆబ్జెక్టివ్ అచీవ్ అయ్యారా? అవ్వలేదు కదా. పహల్గామ్లో చంపినటువంటి 26 మంది టెర్రరిస్టులు వచ్చి 26 మంది ఇన్నోసెంట్ సివిలియన్స్ని చంపేశారని టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసి మనం అచీవ్డ్ ఆబ్జెక్టివ్ అని మనం చెప్పుకుంటున్నాం. ఓకే, బట్ ఇంకా 4 దొరకలే. యాక్చువల్గా చంపిన వాళ్ళు దొరకలే. సరే పోనీ ఎనివే అట్లీస్ట్ ఆ టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ మీద కొట్టారు. దట్స్ ఆ పహల్గామ్కి సంబంధించి వీ హ్యావ్ అచీవ్డ్ అవర్ ఆబ్జెక్టివ్. బట్ వాట్ అబౌట్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఆక్యుపైడ్ కాశ్మీర్? సో ఇదంతా కాదు, దీన్ని కొనసాగిస్తే బెటర్ అని చాలామంది అనుకున్నారు. మా మిశ్రీ గారినే ట్రోలింగ్ చేశారంటే, మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఫ్యాన్సే మిశ్రీ గారిని ట్రోలింగ్ చేశారంటే వాళ్ళు కూడా యుద్ధం చేయమని కోరుకున్నారని అర్థం. ఓకే, సరే ఈ కాంటెక్స్ట్లో ఎందుకు ఆపారు సీజ్ ఫైర్ అనే దాని దగ్గర గొడవ? నరేంద్ర సరెండర్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? మధ్యలో ఎందుకు సీజ్ ఫైర్కి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారంటే ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్, ఇక్కడ కాంటెక్స్ట్. ట్రంప్ ముందుగానే ట్వీట్ చేశాడు. భారతదేశం పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మాట్లాడుకున్న రహస్యం ట్రంప్కి ఎలా తెలిసింది? ముందుగా భారత ఆర్మీ కంటే ముందు, పాకిస్తాన్ ఆర్మీ కంటే ముందు ట్రంప్ ట్వీట్ చేశాడు, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని. అంటే ద ట్రంప్ కేమ్ టు నో ది అవుట్కమ్ ఆఫ్ ది డిస్కషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. దట్ మీన్స్ ట్రంప్ ఇన్వాల్వ్డ్. దాంట్లో డౌట్ ఏముంది? ట్రంప్కి ఎలా తెలుస్తాయండి? ఇద్దరు మిలిటరీ రహస్యాలు ఆయన ట్వీట్ చేశాడు కాబట్టి రాహుల్ గాంధీ అడుగుతున్నారు ఆయన ఇన్వాల్వ్ అయ్యాడని. మోరోవర్ ప్రెస్ మీట్ పెట్టాడు ట్రంప్ గారు. ప్రెస్ మీట్ పెట్టి నేనే ఆపాను యుద్ధం అన్నాడు. వీళ్ళు కౌంటర్ ఇలా దానికి. మూడోది ఇంకోటి చెప్పాడు, ఇదిగో మీరు కనుక యుద్ధం ఆపకపోతే నేను ట్రేడ్ వార్ మొదలెడతాను, మీతో ట్రేడ్ చేయనని బెదిరించానని ట్రంపే చెప్పాడు డైరెక్ట్ ప్రెస్ మీట్లో. ఈ 3 పాయింట్లు పట్టుకొని రాహుల్ గాంధీ నువ్వు ట్రంప్ మాట విన్ని సీజ్ ఫైర్కి వెళ్ళావని అర్థమైంది, నరేంద్ర యూ సరెండర్ టు ట్రంప్ అనే పదం వాడారు. ఇప్పుడు అది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో ఈ గొడవ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం అడుగుతుంది అంటే అకౌంటబిలిటీ అడుగుతున్నప్పుడు మీరు అకౌంటబుల్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్స్లో కుటుంబం ఉంది. ఇది భారతదేశం ఒక కుటుంబంలో మనందరం మన మెంబర్స్లో మనం ఒక వ్యక్తిని రిప్రజెంటేటివ్గా పెట్టుకుంటాం. ఆ రిప్రజెంటేటివ్ కుటుంబానికి ఆనెస్ట్గా పనిచేయాలి, అకౌంటబుల్గా ఉండాలి. ఇప్పుడు మన కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తికి ఒక 100 రూపాయలు ఇచ్చి
పాల ప్యాకెట్ తీసుకురామని 100 రూపాయలు ఇచ్చావు. పాల ప్యాకెట్ తీసుకుని వచ్చాడు 30 రూపాయలు పెట్టి. మిగతా 70 రూపాయలు ఎక్కడ పెట్టావు అని కుటుంబం అడిగిద్ది కదా. నీకు 100 రూపాయలు ఇచ్చి పాల ప్యాకెట్ తెమ్మన్నారు, మిగతా రిమైనింగ్ 70 రూపీస్ అని అడిగినప్పుడు యూ హ్యావ్ టు గివ్ అన్ అకౌంటబుల్ టు ద రిమైనింగ్ 70 రూపీస్. యూ కెనాట్ సే దట్ యూఆర్ పాకిస్తాన్, పిఆర్ పాకిస్తాన్, మౌత్ పీస్ పాకిస్తాన్, ISA agent Pakistan. When the India and the family members are asking for the accountability, then you need to give an answer, right? What is the need of blaming so many Pakistan Butlu to Rahul Gandhi? I don't understand. Okay, and this is my opinion. Okay, this is what I have found. Moreover, రాహుల్ గాంధీ ఎవరిని అడుగుతున్నాడు? నరేంద్ర మోడీ గారి డెసిషన్ అడుగుతున్నాడు. వీళ్ళేమంటారు, నువ్వు ఆర్మీని అవమానిస్తున్నావు. ఆర్మీని కాదు కదండి, రాహుల్ గాంధీ ఆర్మీని అడిగాడా? క్రికెట్ మ్యాచ్ని రద్దు చేశారు. ఏ కారణం చేత అయినా క్రికెట్ మ్యాచ్ జరగాలి రేపు, క్రికెట్ మ్యాచ్ని రద్దు చేశారు. అందరూ BCCIని తిడుతున్నారు, నువ్వు ఎందుకు క్రికెట్ మ్యాచ్ని రద్దు చేసావని. నువ్వు మా ప్లేయర్స్ని అవమానిస్తున్నావని అంటే అసలు మ్యాచ్ ఎందుకు రద్దు చేసావు గురు అని అడుగుతుంటే BCCIని తిడితే ప్లేయర్స్ని అవమానించినట్టు కాదు కదా. నువ్వు మ్యాచ్ పెడితే ప్లేయర్స్ ఆడతారు అక్కడ. నువ్వు మ్యాచ్ పెడితే మోరోవర్ ఇక్కడ రాహుల్ గాంధీ క్లియర్ ఒక ట్వీట్ చేశాడు. రాహుల్ గాంధీ ట్వీట్ చేసినప్పుడు ఆయన క్లియర్ కొట్ట అన్నాడు, పాకిస్తాన్ని తన మోకాల మీద కూర్చోబెట్టిన మన ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి అవర్ ఆర్మీ యొక్క త్యాగాలని మధ్యలోనే ఆపేసి సీజ్ ఫైర్ ఎందుకు చేసామని పదం వాడాడు. మీరు కావాలంటే చూసుకోండి. He said our brave Indian army made Pakistan at their knees. During that time, you said ceasefire. Where did he question the brave army? ఇప్పుడు ఎలా ఉంటుందంటే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు, ప్లేయర్స్ మంచిగా ఆడారు, గెలవబోతున్నారు. ఇక 5 రన్సే కొట్టాలి, ఇక 5 ఓవర్లు ఉన్నాయి, ఇంకా 5 వికెట్లు ఉన్నాయి. 5 రన్స్ కొట్టాలి, 5 ఓవర్లు ఉన్నాయి, ఇంకా 5 వికెట్లు ఉన్నాయి, గెలుస్తాం కదా ఈజీగా. ఆ టైంలో BCCI మ్యాచ్ క్యాన్సిల్ చేస్తున్నాం అన్నారు. అరే రేపు BCCI తిట్టరు అప్పుడు. ఇదేం స్వామి, గెలిచే మ్యాచ్ నువ్వు మధ్యలో నువ్వు ఆపేసావు, మా ప్లేయర్స్ని అవమానిస్తున్న. ప్లేయర్స్ ఆడి గెలిచే దగ్గరకు ఉన్నారు స్వామి, నువ్వు డెసిషన్ తీసుకున్నావు. BCCI has taken the decision. ఎగ్జాంపుల్ చెప్తున్నా మళ్ళీ. ఓకే, if BCCI takes the decision to abandon the match, a winning match, then they'll blame BCCI, not the players. ఇక్కడ nobody is blaming Indian Army, brave Indian Army, nobody is playing. This is a political decision to go for ceasefire. అది రాహుల్ గాంధీ అడిగింది. దాన్ని అడిగితే నువ్వు పాకిస్తాన్ ఏజెంట్, పాకిస్తాన్ టెర్రరిస్ట్, అది కొత్త బూతులు కనిపెట్టారు మన వాళ్ళు. కొత్త బూతులు ఇవన్నీ ఎక్కడ వినలా మనం. పల్లెటూరులో విన్న మన బూతులు తెలుసు, కానీ ఇది ఢిల్లీలో నుంచి వస్తున్న కొత్త బూతులు ఇవి. ఓకే సరే, ఇది నిన్న జరిగిన ఈవెంట్స్ అన్నీ ఏంటి అంటే, అదే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళని రాహుల్ గాంధీని ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్, చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు. చీప్ పాలిటిక్స్ ఏముంది, ఆయన అకౌంటబిలిటీ అడుగుతున్నాడు. అపోజిషన్ లీడరు ఈజ్ వన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. యు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఫ్యామిలీ. యు ఆర్ నాట్ అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ, ఈజ్ నాట్ అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ, ఐఎమ్ నాట్ అవే ఫ్రమ్ ది. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా నాట్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ, వీఆర్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఒకరినొకరు ప్రశ్న వేసుకుంటాడు. ప్రశ్న వేసుకున్నప్పుడు నువ్వు ఆన్సర్ చేయాలి. ఓకే, ఈయన చీప్ పాలిటిక్స్ అన్నాడు. దాంట్లో చీప్ పాలిటిక్స్ ఏంది? ట్రంప్ మాటిని అనవసరం గెలిచే మ్యాచ్ని జడగొట్టారు అన్నాడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారు. వీళ్ళే ఉన్నారు, మీరు ముఖద్దర్ కసి కింద రాహుల్ గాంధీని పాకిస్తాన్ ఏజెంట్, పాకిస్తాన్ లాంగ్వేజ్ అంటున్నారని వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళే ఉన్నారు, నువ్వు ఒక సినిమా మొదలెట్టావు, ముఖద్దర్ కసి కింద సినిమా మొదలెట్టావు. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత బయట అవుట్పుట్ ఏమొచ్చిందంటే నరేంద్ర కా సరెండర్ అనే సినిమా అవుట్పుట్ వచ్చిందని చెప్పి కాంగ్రెస్ ప్రెస్ మీట్ మీరు చెప్పారు. అంటే ఈ ముఖద్దర్ కా సికిందర్ అంటే అర్థం ఏంటో తెలియదు. ఏదో ముఖద్దర్ కా సికిందర్ అని సినిమా టైటిల్ పెట్టి మొదలెట్టారట. సినిమా 11 సంవత్సరాలు తీశారట సినిమాని. ఫైనల్గా సినిమా అవుట్పుట్ ఏంటంటే నరేంద్ర కా సరెండర్ అని అవుట్పుట్ వచ్చిందని ఆ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ పెట్టి విమర్శించాడు నరేంద్ర మోడీ గారు. ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఓకే, సో ఇది ఇంకొకటి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, ఇదిగానంటే రాహుల్ గాంధీని విమర్శించడానికి మీరు టక్కన ఒంటికాల మీద వచ్చేస్తున్నారు.
రాహుల్ గాంధీ నోరెత్తితే తెలుసు నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అంటారు, పాకిస్తాన్ అంటారు. ఓకే, అదే పల్లెటూరులో ముసలి నయం, వాళ్ళు చిన్న గొడవ వచ్చేది చుట్టుపక్కల, ఇక్కడ గొడవ జరుగుతుంటే చుట్టుపక్కల సౌండ్లు వస్తుంటే ఏమి ఎక్కడి నుంచి వస్తున్నాయి సౌండ్లు అని చూస్తే వెనక తిడతా ఉంటారు, ఆ గుంపులోంచి పెద్ద పెద్ద బూతులు తిడతా ఉంటారు అనమాట. ఇది నేషనల్ మీడియాలో, ఈ నేషనల్ పాలిటిక్స్లో పక్కన ఏదైనా అంటే చాలు మొత్తం బూతులు వచ్చేస్తాయి. బట్ దీస్ ఆర్ ఆల్ డిగ్నిఫైడ్ బూతులు ఇవన్నీ. అండ్ ఏదో పాకిస్తాన్ పిఆర్, పాకిస్తాన్ ఏజెంట్, పాకిస్తాన్, ఇది ఈ బూతులు అనమాట, వీళ్ళు తిట్టే బూతులు ఇవి. వీళ్ళు ఏమంటారంటే మీరు భారతదేశాన్ని అవమానిస్తారండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నా మాట ఇప్పుడు నేను చెప్పే ఏవి కూడా నా మాటలు కాదు, కాంగ్రెస్ వాళ్ళ మాటలు మీకు చెబుతున్నా. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే భారతదేశానికి జంబూద్వీపం అనే పేరు ఉంది, భారతదేశానికి భారతదేశం అని పేరు ఉంది, భారతదేశానికి ఇండియా అని పేరు ఉంది, భారతదేశానికి హిందుస్థాన్ అని పేరు ఉంది, భారతదేశానికి నరేంద్ర మోడీ అని కొత్త పేరు ఎప్పుడు పెట్టారండి అని అడుగుతున్నారు వాళ్ళు. మేము నరేంద్ర మోడీ గారిని అకౌంటబిలిటీ అడిగితే నువ్వు దేశాన్ని విమర్శిస్తానంటావు. దేశాన్ని ఎవడు విమర్శించాడు? నరేంద్ర మోడీ గారి డెసిషన్ అది. నరేంద్ర మోడీ గారి డెసిషన్ని నువ్వు ఇండియాని విమర్శిస్తావు అంటే నరేంద్ర మోడీ ఈజ్ నాట్ ఇండియా అని వాళ్ళే అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. నరేంద్ర మోడీ ఈజ్ నాట్ ఇండియా, ఇండియా ఈజ్ నాట్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్, బట్ he made an accountable to our family and you need to be accountable to family. ఇండియాని విమర్శిస్తారంటే ఇండియాకు కొత్త పేరు ఇచ్చారు, నరేంద్ర మోడీ అనే పేరు అని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, నేను అనలే. ఓకే, సో ఇది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఇదేదో ముఖ్యద్దరిగా సికిందర్ ఇదైంది. సరే, ఇంక జేపీ నడ్డా గారు కూడా ఒక ట్వీట్ చేశారు, సరెండర్ అయ్యేది మేం కాదు మీరు సరెండర్ అయ్యారని. ఇది ఏలో చెప్పారు, ఇది నువ్వు టెర్రరిజానికి సరెండర్ అయినావు, రాహుల్ గాంధీ మీ చరిత్రలో నువ్వు టెర్రరిజానికి సరెండర్ అయ్యావు, రైట్, షామాల్ షేక్ దగ్గర సరెండర్ అయ్యావు, షిమ్లా ప్యాక్ట్ దగ్గర సరెండర్ అయ్యావు, జేపీ నడ్డా గారు రాసింది. ఇండస్ వాటర్ ట్రీటీ దగ్గర సరెండర్ అయ్యావు, హజీపీర్ పామా ఏదో కరెక్ట్గా గుర్తులేదు, అది ఏదో దాని దగ్గర సరెండర్ అయ్యావు, ముస్లిం లీగ్ దగ్గర సరెండర్ అయ్యావని జేపీ నడ్డా గారు రాశారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, ఇదిగోండి మేము ట్రంప్ గారికి మీరు సరెండర్ అయ్యారని అడిగితే మమ్మల్ని తిడుతున్నారు, ఒక్కసారన్నా ట్రంప్ని తిట్టారా అని అడిగారు వాళ్ళు. ఒక్కసారన్నా మీరు ట్రంప్ని తిట్టారా? రాహుల్ గాంధీ మీద ఒంటికాల మీద లేస్తున్నారు, కుటుంబం మీద ఒంటికాల మీద లేస్తున్నారు, కుటుంబంలో ఉన్న మెంబర్స్ మీద ఒంటికాల మీద లేస్తున్నారు, మేము అడిగిన ప్రశ్నలకి మీరు కౌంటర్ ఇస్తున్నారు. ఎప్పుడైనా ఒక్క మాట అయినా ట్రంప్ని తిట్టారా, విమర్శించారా? విమర్శించలేదు, అందుకే కదా మీరు సరెండర్ అన్నాము అనేది కాంగ్రెస్ వాళ్ళ యొక్క వర్షన్. ఓకే, ఇదంతా కాదు, మీరు ఈ సినిమా ఫ్లాప్ సినిమా ఇది. ఈ ఫ్లాప్ సినిమాలో వాళ్ళు ఎందుకు అన్నారంటే, మీరు గతంలో చాలా చెప్పావు, బ్లాక్ మనీ తెచ్చి అందరికి పంచుతానన్నావు, పంచలేదు, అంతే కదా, పంచుతానన్నారు, పంచలేదు. తర్వాత రైతుల యొక్క ఇన్కమ్ డబల్ ఇన్కమ్ చేస్తా అన్నారు ఎలక్షన్ టైంలో. రైతులు పాపం ఏడుస్తున్నారు అక్కడ కూర్చొని. డబల్ ఇన్కమ్ తర్వాత సంగతి హాఫ్ ఇన్కమ్ అయింది రైతులకి సంబంధించి. చైనాకి మా ప్రతాప్ మీద చూపిస్తామన్నారు, పాకిస్తాన్ మీద అదే ట్రంప్ చెప్పిన మాటని సీజ్ ఫైర్ చేశారని కాంగ్రెస్ వాళ్ళకి ఎలిగేషన్ చేస్తున్నారు. ఇవన్నీ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగట్లేదు, జనాలు ఎక్కువయ్యారు కాబట్టి జీడిపి ఒకటి పెరిగిందని చెప్పి జీడిపిని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇదంతా దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ థింగ్. సో రాహుల్ గాంధీ ఆర్గ్యుమెంట్లో చాలా క్లారిటీ ఉంది, క్లియర్గా ఉంది. మోరోవర్ అతను చీప్ పాలిటిక్స్, అతను ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అన్నారు. నో, ఈజ్ మోస్ట్ ఇంటెలిజెంట్ పొలిటీషియన్. నా తెలిసిన రాహుల్ గాంధీ ఈజ్ మోస్ట్ ఇంటెలిజెంట్ పొలిటీషియన్. ఓకే, అతను ఫారెన్లో చదువుకున్నాడు, అతనుకున్న నాలెడ్జ్ ఎవరికి బీజేపీలో? నోబడీ హ్యాస్ ద నాలెడ్జ్ దట్ రాహుల్ గాంధీ హ్యాస్ in BJP as far as my knowledge is concerned, because he is a foreign educated person. Rahul Gandhi, he has intelligence, but everything what he is speaking on behalf of lower communities, he is speaking on behalf of SC/ST BCs, he is speaking on the oppression of the SC/ST BCs, he is speaking on the upliftment he should give to the SC/ST BCs, and there is a lot of research behind this. అది మొత్తం చూసే మేము మాట్లాడుతున్నాం. మేము కూడా వీఆర్ ఆల్సో సపోర్టింగ్ రాహుల్ గాంధీ, ఎందుకంటే అతని యొక్క లైన్ ఆఫ్ థింకింగ్, లైన్ ఆఫ్ థాట్,
అప్పర్ కమ్యూనిటీ లోయర్ కమ్యూనిటీస్ యొక్క అప్రెషన్ గురించి తనకి హ్యాస్ ఫుల్ క్లారిటీ ఆన్ దిస్. దట్స్ వై వీఆర్ ఆల్సో అడ్వకేటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రాహుల్ గాంధీ ఇన్ ద నేషనల్ పాలిటిక్స్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.